మాట్లాడినావు నువ్వు? నేను తిట్టినని తిట్లనా రేవంత్ రెడ్డిని తిట్టినావా? ఒక్క మాట. నేను ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టున్నావు నువ్వు. ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టున్నావు. ఎందుకన్నా ప్రవీణ్ అన్న? అవసరమా? నువ్వు బహుశా మా ఛానల్ చూడవనుకుంటా. నీ న్యూస్ నడుపుకోనికే నీకు టైం దొరకట్లట్టుండదు. నువ్వు చూడు జరా. నువ్వు చూస్తే రేవంత్ రెడ్డిని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నామో ప్రజల పక్షాన నీకు తెలుస్తుంది. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే గాజులు తొడుక్కునే రకం అనుకున్నవేమో. నాతో దయచేసి పెట్టుకోకు, బాగోదు అన్నా, ప్రవీణ్ అన్న. అండ్ యాంకర్కి జర్నలిస్ట్కి తేడా తెలియదు. నువ్వు ఛానల్ ఎట్లా పెట్టావు? మా కేటీఆర్కి అప్పుడప్పుడు దిమాగ్ పనిచేయదు. కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నోడికి ఫండింగ్ ఇయ్యి. గుండెల ధైర్యం ఉండాలి, ఒక స్ట్రాటజిస్ట్ అని ఉండాలి, ప్రజల కోసం కొట్లాడినవాడు ఉండాలి, కేసులు పెట్టుకొని చచ్చిపోని కూడా రెడీగా ఉండాలి. అట్లాంటి వాడికి ఫండింగ్ ఇచ్చినా ఒక అర్థం ఉంది. సబ్జెక్టు తెలియదు, పాడ తెలియదు, యాంకరా తెలియదు, జర్నలిస్టా తెలియదు. ఈ ఛానల్ నాదన్న విషయం కూడా న్యూస్ వాడికి తెలియదు. ఏం తెలియదు. ఆ మోరో ఉంటుందయ్యా, ఆ మోరో యాంకరు ఏంది, ఏం మాట్లాడుతున్నా ఏమైనా అర్థమవుతుందా? ఓకే టీవీ అన్సబ్స్క్రైబ్ చేసుకో అంట. నువ్వు చెప్తే మరి ఎగేసుకొని వచ్చి పబ్లిక్ చేసుకుంటారు. ప్రజల పక్షాన మాట్లాడినంత కాలం ఎవ్వరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో ప్రవీణ్ అన్న, చిలక ప్రవీణ్ అన్న, రాసి పెట్టుకో. మీ లెక్క భజనా మండలి కాదు మాది. జై 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 కాదు మాది. మేము ఎవరికి భజన చేస్తాం? మేము ప్రజలకి భజన చేస్తాం. మీ రేవంత్ రెడ్డి ₹1 మీ కేటీఆర్ ₹1 లేకపోతే బీజేపీ ₹1 కష్టపడి ముప్పతిప్పలు వాడి ఛానల్ పెట్టి ముందట నడుపుతున్నాం. నువ్వు అనుకుంటున్నావేమో మీలాగా ఫండింగ్లు తీసుకున్న బాపట్లం అయితే మేము కాదు. ఎందుకు రెచ్చగొడతావు? పుచ్చిపోతావు. ప్లీజ్, అర్థమైందా? కేటీఆర్ సార్, నేను చెప్పేది ఒక్కటే, జర ఛానల్లో నన్ను పెట్టుకుంటే ముందెనక చూసి పెట్టుకోను. ఫండింగ్ ఉట్టిగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. జర మంచిగా మాట్లాడేటోని పెట్టుకోను, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెట్టుకుంటే పుచ్చిపోతావు. మళ్ళా కష్టం, ప్రాబ్లం అవుతుంది. అన్న కేటీఆర్ అన్న నమస్తే. సబ్జెక్ట్ ఉన్నోని పెట్టుకోను యూట్యూబ్ ఛానల్లో. సబ్జెక్ట్ లేనివాడికి ఎంత నువ్వు పైసలు ఇచ్చినా అది బూడిదల పోసిన పన్నీరే. లైంగిక దాడి కేసులో వార్డెన్కు మరణశిక్ష. అరుణాచల్ కోర్టు సంచలన తీర్పు. 21 మంది విద్యార్థినులపై నేరస్తుడు అఘాయిత్యం. 2014 2022 మధ్యకాలంలో అప్పటి హెడ్ మాస్టర్ టీచర్కు 20 ఏళ్ల జైలు శిక్ష. లైంగిక దాడి కేసులో వార్డెన్కు మరణశిక్ష. ఎంత బాధాకరణం అంటే, ఎంత మృగాలు వస్తాయి ఒక్కొక్కసారి, ఇట్లా మృగాలు బయటకు వస్తాయి. సో దయచేసి నేను రాజ్యాంగ సవరణ ఏమంటున్నా తీర్పులో, మహిళల పట్ల తీర్పులో, ఇప్పుడు 2014 2022 మధ్యకాలంలో జరిగినటువంటి ఈ దాడిని మీరు ఇప్పుడు తీర్పిస్తున్నారు అంటే ఇంత లేటుగా ఎందుకు ఇవ్వాలి తీర్పు? ఈ విషయంలో దయచేసి సవరణలు చేయలేరా? ఇమీడియట్ తీర్పులు ఉండవా మన భారతదేశంలో? అందుకే కదా ప్రతి ఒక్కడు కూడా బయటపడుతున్నాడు బెయిల్స్ తెచ్చుకొని. సో అట్లీస్ట్ ఈ రేపులు ఇట్లాంటి అత్యాచారాల మీదనన్నా తీర్పు ఇవ్వాలి అని చెప్పి నేను జ్యుడిషియరీని కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ విషయంలో దయచేసి సవరణలు చేయండి అని బతిమలాడుతున్నా నేను. బీసీ రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి. ఇంతవరకు రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తామన్నారు ఈటల. తెలంగాణకు
చివరి రెడ్డి సీఎం రేవంతే, వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం తీన్మార్ మల్లన్న.